నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓట్ల సర్వే నిర్వహిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులకు అప్పగించి వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేసి స్టేషన్లో ఉంచారు. దీంతో తప్పుడు కేసులు పెట్టారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేయడానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. పోలీసులను కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ అక్షయ. ఇటు నెల్లూరు రూరల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి క్రమంలో దాదాపుగా కూడా భారీగా ఇటు పోలీసులు కానీ అటు కార్యకర్తలు కానీ చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 2 రోజుల క్రితం నెల్లూరులో ఓట్ల సర్వే అంశంలో నెలకొన్నటువంటి ఓ సంఘటన వివాదాస్పదమైన విషయానికి దారితీసింది. 2 రోజుల క్రితం నగరంలోని నేతాజీ నగర్ ప్రాంతంలో ఒక ముగ్గురు యువకులు కొన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఓట్ల తొలగింపు అనేది ఒక కీలకంగా మారినటువంటి క్రమంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు వీళ్ళని అడ్డుకొని వీరి దగ్గర నుంచి వీళ్ళ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ట్యాబ్లు ఇవన్నీ స్వాధీనం చేసుకొని వీళ్ళని కూడా 5వ నగర పోలీసులు అంటే వేదాయపాలెం పోలీసులకు కూడా అక్కడికి సంఘటనా స్థలం నుంచి వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అప్పచెప్పారు. అయితే పోలీస్ స్టేషన్ అప్పచెప్పిన తర్వాత కాసేపటికి ఎవరైతే సర్వే టీం పైనే వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ కూడా వైసీపీ కార్యకర్తల పైనే ఎదురుగా పోలీసులు కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఎవరైతే సర్వేల కోసం వచ్చారో వాళ్ళని పక్కన వదిలేసి వైసీపీ కార్యకర్తల పైన మాత్రమే కేసులు నమోదు చేశారంటూ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ కి చేరుకొని పరిస్థితిని సమీక్షించగా అప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో వెంటనే కోర్టుకు పెట్టాలని చెప్పి కూడా కోరి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసిన పరిస్థితి. అయితే అర్ధరాత్రి వరకు కూడా ఈ వైసీపీ కార్యకర్తలని కోర్టుకు పెట్టకపోవడంతో రాత్రి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని అక్కడ ఉన్నటువంటి సిఐ నరసింహారావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తారా లేకుంటే ప్రజా పరిసరాలకు సంబంధించినటువంటి ఇదిగా పనిచేస్తారా అంటూ కూడా శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని మొత్తం కూడా ఆయన ఫేస్బుక్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు 353, 143, 506, 149 సెక్షన్ల కింద శ్రీధర్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో నాన్ బెయిలబుల్ కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. విద్యుత్ ఆటంకం కలిగించాడు, అలాగే కొంత అసందర్భంగా పదజాలతో కూడా ఆయన ఆరోపించారు అనే క్రమంలో కేసులు నమోదు చేశారు. అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నటువంటి పోలీసులు ఆదిత్యనగర్ లోని ఆయన నివాసం వద్దకు చేరుకొని ఒకసారిగా కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన అక్కడ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే ఇవాళ ఉదయం కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తనకు సంబంధించినటువంటి ఏదైతే నెల్లూరు జిల్లాలో పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు, ఓట్ల తొలగింపుకు పాల్పడుతున్నటువంటి ముగ్గురిని పోలీసులకు అప్పచెప్తే తిరిగి మా కార్యకర్తలపైన కేసులు నమోదు చేస్తారు అని చెప్పి కూడా ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాసేపటికే జిల్లా పోలీసు కార్యాలయం వద్ద భారీగా మోహరించినటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా ఒక్కసారిగా దాదాపు 500 మందికి పైగా కూడా పోలీసులు రూరల్ వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. చేరుకొని ఒక్కసారిగా ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలందరూ కూడా అడ్డం పడుకొని భారీగా కూడా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అదే క్రమంలో మాత్రం కొద్దిసేపటికి డిఎస్పీలు అలాగే కొంతమంది ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని లోపల ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసి 5వ నగర పోలీస్ స్టేషన్ కి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డి సైతం కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి కూడా కింద పడిపోవడం జరిగింది. దీంతో అందరినీ ఛేదించుకుంటూ వాహనాల్లో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎక్కించుకొని నెల్లూరులోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఇక్కడ వరకు సంఘటన ఎలా ఉన్నా కూడా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కి భారీగా కూడా ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఏదైతే అక్రమ అరెస్టులకి శ్రీకారం చుట్టారు తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో, కాబట్టి మనకు రక్షణ కల్పించాలంటూ కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైతే
ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి సర్వే కోసం వచ్చినటువంటి కొంతమంది బృందాలని వాళ్ళ మీద అనుమానంతో పోలీసులకు అప్పచెప్తే తిరిగి మా కార్యకర్తలపైనే కేసులు నమోదు చేస్తారంటూ కూడా అటు శ్రీధర్ రెడ్డి కానీ అటు ఆయన అనుచర వర్గం కానీ చెప్తున్నారు. మరోవైపు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కుమార్తె ఆయన అల్లుడు కూడా పోలీసులకు అడ్డంగా పడుకొని నినాదాలు చేశారు. అయితే అందరినీ కూడా ఛేదించుకుంటూ పోలీసులు దాదాపుగా 500 మందికి పైగా కూడా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసి అటు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. దీంతో జిల్లా వైసీపీ మొత్తం కూడా ఆల్మోస్ట్ జిల్లాలో ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 మాజీ ఎంపీలు మిగతా నాయకులు కూడా నెల్లూరుకి చేరుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ అంశంపై ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా పూర్తి స్థాయిలో వివరాలను కూడా అందించేందుకు జిల్లా అధ్యక్షుడు ఫోన్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందించినట్లు తెలుస్తుంది. ఇక్కడ అక్రమ అరెస్టులు చేస్తున్నారు, ఇంకా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంటూ కూడా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. 2-3 రోజుల క్రితం అంటే ఈ నెల జరిగినటువంటి సమావేశం నెల్లూరులో సమర శంకారావం సభలో కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తల పైన ఎక్కువగా కూడా అక్రమ కేసులు బదనాయిస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి కూడా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో మాట్లాడారు. ఆ జరిగినటువంటి 2-3 రోజుల్లో మాత్రమే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక హాట్ టాపిక్ కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా తీసుకుంటే నెల్లూరు నగరంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ని కంట్రోల్లోకి తీసుకున్నటువంటి పోలీసులు ఎక్కడ అల్లర్లు జరగలేకుండా భారీగా పోలీసులను మోహరించారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ ని తీసుకొచ్చి పోలీసులు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి 5th టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. సాయంత్రం వరకు కూడా పరిస్థితులు ఏ విధంగా మారుతాయనేది మాత్రం కొంచెం హాట్ టాపిక్ అయినా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అక్షయ, థ్యాంక్ యూ మురళి.